మీకు 2 తీయాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది నా బాధ నుండి వస్తుంది. ఒక అభిమానే అడుగుతున్నాడు అనుకోండి మీరు. సో ఎక్కడో తప్పు జరిగింది సార్, నాకు ట్రైలర్ కూడా అసలు మీ నుండి వచ్చిన ట్రైలర్ లాగా లేదు, సేమ్ యాజ్ టీజ్ లైగర్ ఎలా అయితే కట్ చేసి పెట్టిర్రో యాజ్ టీజ్ అట్లనే కట్ చేసి పెట్టిర్రు. హాయ్ హలో నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. నిన్న మంచన్నతోటి ఒక రిక్వెస్టింగ్గా ఒక వీడియో చేసిన నేను. ఏంటిది, ఇట్లా రివ్యూకి సంబంధించి పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్టులు అందరూ రివ్యూలు చెప్పేటోళ్ళ దగ్గర పోయి వాళ్ళకి దండాలు పెట్టి నమస్కారాలు పెట్టి మరి వాళ్ళతో కొలాబరేషన్ చేయించుకుంటున్నారు, వాళ్ళతో ప్రమోషన్లు చేయించుకుంటున్నారు. మరి వాళ్ళకి అంత స్టామినా ఉందా, మరి పోరాడే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, ఏముంటుంది అని చెప్పి అడిగిన జనాలు, ఆడియన్స్ కూడా కామెంట్లు పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఇంత మాదిరి పేజీలు పెట్టారనమాట. ఇంత పెద్ద షీట్ ఉంటుంది చూస్తాం, A4 షీటు, ఇంత పెద్ద కామెంట్లు పెట్టారు అనమాట. నేను బేసిక్గా ఇది రియలైజ్ అయ్యి నేను ఈ క్వశ్చన్ అనేది అడిగినాను నిన్న. నార్మల్గా ఆడియన్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా జెన్యూన్గా, వాళ్ళు కూడా హానెస్ట్గా కమెంట్ చేస్తారు. ఏంది ఇది, ఇప్పుడు మనం ప్రొటెస్ట్ చేస్తాం అంతా బాగానే ఉంది కానీ ఎంత మేరకు పోతుంది ఇది, అవి తప్పులుగా, అసలు అవి తప్పులే కాదు అని చెప్పి డిసైడ్ అయిపోయి మంచిగా వాళ్ళు ఏమంటలేరు, ఏమంటలేరు, ఎవడు బిజినెస్ ఆడితే నడుస్తుంది, మనమేమో ఏదో గోల్ పెట్టుకొని పరిగెడుతూ ఉంటా, అది దొప్పకుండా పోతుంది. మరి ఏంది రూట్? మరి ఒకళ్ళు పెట్టి కింద కామెంట్ ఏమిటిదంటే, బాబు యూట్యూబ్లో ఒక పద్ధతి ప్రకారం ఎంతమందిని ఎవడు ఎట్లా పడితే అట్లా ఏకినా ఎవరికి నష్టం లేదండి, ఒక పద్ధతి. అదే దాన్ని ఏమంటారు అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని చెప్పి ఒక పదం చెప్తారు అనమాట. సో మాట్లాడచ్చు, ఏది పడితే అది మాట్లాడద్దు, అది కూడా ఒక పద్ధతిలో లెక్కలేసి బ్రిడ్జిలు కట్టినట్టు కట్టి తొక్కేలాగా మాట్లాడినా కూడా నష్టం లేదనమాట. సో అది యూట్యూబ్ ఉన్న రూల్స్ అనమాట. సో ఆ రూల్ ప్రకారం ఏది ఎట్లా చేసినా కూడా ఎవడు ఏమి పీకలేడు అనేది క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు. ఇప్పుడు భయ్యా, నేను ఒక విషయం అందరికీ చెప్పదలుచుకున్నా. ఒక క్రాఫ్ట్ తెలిసినా తెలియకపోయినా ఒక దాని మీద పని చేయనప్పుడు ఆ పని యొక్క గొప్పదనం అనేది, ఆ పనికి ఉండాల్సిన స్ట్రెంగ్త్ కానీ, దాని మీద ఉండే కష్టం కానీ ఏదైనా కూడా ఆ మనిషికి తెలవనప్పుడు ఆ మనిషి మాట్లాడితే అవతల వాళ్ళు తీసుకోలేరు. ఆ పని గురించి తెలిసి ఆ పనిని ఫీల్ అయిన వాళ్ళు, ఆ పనిని చేసేటోళ్ళు దాని గురించి కమెంట్ చేస్తే ఎప్పుడూ తీసుకోలేరు ఖచ్చితంగా. ఇప్పుడు రివ్యూ చెప్పే వాళ్ళని కూడా అట్లీస్ట్ ఒక షార్ట్ ఫిలిం చేయండి అనడానికి ఏంటంటే రీజను ఇదే, ఈ చిన్న విషయం. ఏంటిది, మీరు చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, దాని కష్టం అర్థమవుతుంది. ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకొని, త్రివిక్రమ్ సార్ కూడా చాలాసార్లు చెప్పిండు, ఇప్పుడు ఇన్ని క్రాఫ్ట్స్ దాటి సినిమా అనేది అవుట్పుట్ వచ్చి ఫైనల్ ఆడియన్స్కి చేరడానికి ఈ మధ్యలో చాలా ఇంక్లూడ్ అవుతాయి. మ్యూజిక్ దగ్గర నుంచి, రీరికార్డింగ్ దగ్గర నుంచి, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్, సౌండ్ డిజైన్, ప్రతి చిన్న విషయం కూడా చాలా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆడ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు వాళ్ళకి అసలు వాళ్ళ సినిమా వాళ్ళు కొన్ని 100 సార్లు 1000 సార్లు చూసుకుంటారు భయ్యా. మీకు ఒకసారి చూసి మీరు ఏదో ఇది అని చెప్పి మాట్లాడతారు, కానీ మనం కొన్ని 1000 సార్లు చూసుకుంటారు. వాళ్ళకి కొన్ని పాయింట్స్లో వాళ్ళకి అర్థంగా జడ్జ్ చేసుకోలేకపోతారు. ఇది కరెక్ట్ వస్తుందా, రాంగ్ వస్తుందా, మనం కరెక్ట్ వేలోనే చెప్తున్నామా లేదా అంటే వాళ్ళు రియలైజ్ అవ్వడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. అది కొన్నిసార్లు కరెక్ట్ కూడా చెప్పలేదు. ఎడిటింగ్ సిస్టమ్ టేబుల్ మీద కూర్చొని ఎడిటర్ కూడా కొన్నిసార్లు సినిమా ఆయన జడ్జ్ చేసుకోలేడు. సేమ్ రొటీన్ బాగానే ఉంది కదా అని అనిపిస్తుంది, కానీ అది జడ్జ్ చేసుకోలేరు ఆ టైంకి. అని ఎడిటర్ చెప్పింది డైరెక్టర్ కూడా వినడు. సినిమా అనేది మీరు జడ్జ్ చేసే టక్కమని చెప్పడం చాలా సింపుల్ బ్రదర్. నేను మిమ్మల్ని ఎన్ని ఏకులేకాలో నేను అన్ని ఏకులేకిన, అది కేవలం కంప్లీట్ నా ఫ్రస్ట్రేషన్ మీద నుంచే వచ్చింది. ఎందుకంటే మీరు చేసే పద్ధతే తప్పు. సినిమా రివ్యూ చెప్పడం కరెక్టే అని అందరూ అప్లాజ్ ఇచ్చి చప్పట్లు కొడుతున్నారు, కానీ మీరు చెప్పే విధానమే చాలా తప్పు ఉంది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. మీరు ఒక 3 రోజులు వదిలేయండి. అట్లీస్ట్ మన ప్రొడ్యూసర్ వంశీ సార్ చెప్పినట్టు ఒక రోజు వదిలేయచ్చు. ఒక రోజు అట్లీస్ట్ ఒక ఫ్రైడే సినిమా రిలీజ్ అయింది, ఒక ఫ్రైడే రిలీజ్ చేస్తే, ఫ్రైడే వదిలేసి మీరు శనివారం పొద్దున్నే మనం రివ్యూ పెట్టుకున్నా కూడా మీరు ఏ ప్రాబ్లం లేదని ఆయన చెప్పి, ఒక ఫ్రైడే సినిమాకి ఆ కష్టానికి వాళ్ళు డబ్బు తెగించి అంతా చేసి పెట్టిన కష్టానికి ఒక ఫ్రైడే వదిలేయచ్చు బ్రదర్, ఖచ్చితంగా వదిలేయచ్చు. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు రివ్యూలు పెట్టుకోండి.
ఎవరికి నష్టం లేదు. ఇప్పుడు వాళ్ళు అడిగింది కూడా న్యాయమే, మీరు చేయాల్సింది కూడా న్యాయంగా ధర్మంగా మీరు కూడా ఆ లెక్కలు తీసుకొని మీరు చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎట్లా కాదన్నా వాళ్ళ ప్రోడక్ట్ మీదనే బతుకుతున్నాం కదా, బతుకుతారు. మీరు బతకాల్సిందే, నేను బతకాల్సిందే, వాళ్ళ ప్రోడక్ట్ మీదనే బతుకుతున్నాం. సో ఖచ్చితంగా ఇది లెక్కలోకి తీసుకుంటే రివ్యూ చెప్పేట వాళ్ళందరూ లెక్కలోకి తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ నేను నిన్న కంప్లీట్గా అన్ని కమెంట్లు చూసి మా ఫ్రెండ్స్తో మాట్లాడి చాలా డిస్కషన్ చేసి నేను కూడా అనుకున్నా, మనం సినిమా మీద ఉన్న గ్రిప్ మనకి ఎంతవరకు మన కథల మీద ఉన్న గ్రిప్ ఇవన్నీ మనం అవతల వాడికి ఎలా చేరుస్తాము. మన దగ్గర ఇవి ఉన్నాయిరా నాయన, మన దగ్గర ఈ సత్తా ఉంది, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఈ వెపన్స్ ఉన్నాయి మన దగ్గర, మరి అవతల వాళ్ళకి మన పవర్ ఏందనే మనం ఎలా తెలియజేస్తామని చాలా చర్చ చేసుకున్నాం. సో ఈ నుంచే మేము ఆలోచించుకుంది ఏంటంటే, మేము ప్రొటెస్ట్ చేసి ఎంత ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా రిటర్న్లో మాకే పోట్లు పడుతున్నాయి, కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగట్లేదు. ఎవరు ప్లేస్లో వాళ్ళు కరెక్ట్గానే కూర్చొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది కరెక్ట్. నేనే అనవసరంగా ఎక్కువ తీసేసుకొని వాళ్ళ మీద ఏదో రుద్దుతున్నా అనే ఇంప్రెషన్కి వచ్చేసారు. మామూలు కూడా అదే మాట మాట్లాడారు, అయితే అక్కర్లేదురా, నువ్వు చెప్పాల్సింది చెప్పకుండా వాళ్ళ మీద ప్రొటెస్ట్, అది వేస్ట్. కుక్కలు మరుగుతుంటాయి. ఇప్పుడు ఒక ఈ మనిషి చేసే పద్ధతి ఇది కాదురా, ఈ పద్ధతి వేరే అని అనుకున్నప్పుడు నువ్వు ఆ పద్ధతి చెప్పాల్సింది. ఆ పద్ధతి నువ్వు చెప్పకుండా వాళ్ళని తిట్టడం అనేది అది వేస్ట్ ఆఫ్ టైం. అది నీకు వానికి రాదు, వానికి రాదు అని మా వాళ్ళు కూడా ఈ విషయం నాకు చెప్పారు. సో నేను అది అర్థం చేసుకున్న ఆ పాయింట్ని. సో నేను మీకు ఒక విషయం అయితే క్లారిటీ చెప్పాలి ఏంటంటే, నేను ఇక నుండి దాన్ని నేను రివ్యూ అనగానే నా సెల్ఫ్ ఒపీనియన్, నాకు పలానా సినిమా చూసినప్పుడు, పలానా ట్రైలర్ చూసినప్పుడు, పలానా వెబ్ సిరీస్ ఏది చూసినా కూడా నాకు అనిపించిన పర్సనల్ ఒపీనియన్ని నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటి నుంచి నేను చెప్పదలుచుకున్నా. అండ్ ఆ ఒపీనియన్ కూడా నేను కథ పరంగానే మాట్లాడతాను, కానీ మ్యూజిక్ అంతా చెడదొబ్బారు, ఈ మ్యూజిక్ ఇలా కొట్టాల్సింది, ఈ సీన్లు అన్ని గలీజ్ పట్టించారు, సో ఇలాంటి చెండాలను నేను మాట్లాడను. నా ఒపీనియను యాజ్ పర్ స్టోరీ అది ఎలా జరిగింది అనేది నేను చెప్తా. ఆ స్టోరీలో కరెక్షన్స్ ఉన్నా కూడా 100% నేను చెప్తా. ఎందుకంటే అవతల చూసేవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు కథలో నేను ఒకటే నమ్ముతా. సో అందరు అంటారు కదా, బ్రదర్ కంటెంట్ ఉంటే సినిమాని ఎవడు ఆపలేండి. సో నేను అదే నమ్ముతా. కథ అనేది బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ కొన్ని ఇంక్లూడ్ చేసి అనవసరమైన రానంత వరకు సినిమా ఖచ్చితంగా అవుట్పుట్ రాసి ఉన్న కథ ఉన్నట్టు ఖచ్చితంగా తీయగలిగితే ఖచ్చితంగా అవుట్పుట్ అనేది బ్లాక్ బాస్టర్ ఉంటుందని నేను నమ్ముతా. ఏది జరిగినా ఈ ఇనిషియల్ స్టేజ్ కథ ఉన్నప్పుడే జరగాలనేది నేను నమ్ముతా. సో కథ విషయం గురించే మాట్లాడతాను, కానీ వేరే విషయాల గురించి సీన్లు ఎక్స్ప్లెయిన్ చేసి స్టోరీ అంతా బయట పెట్టేసి ఇలాంటి చిల్లర ఎవరని నేను చేయను. అండ్ నేను ఫ్రైడే అనేది వెళ్ళిపోయిన తర్వాత ఫ్రైడే వదిలేసి శనివారం పొద్దునకో మధ్యాహ్నంకో ఈవినింగ్కో, ఫ్రైడే రోజు అన్ని సినిమాలు చూసినా శనివారం పొద్దునకో మధ్యాహ్నంకో ఈవినింగ్కో నేను ఎప్పుడో రివ్యూలు చేసి నా టైం బట్టి నేను చేసుకొని పెడతా. రివ్యూలు కాదు, నా ఒపీనియన్ బట్టి నేను టైం చేసుకొని పెడతా. ఈ ట్రైలర్కి సంబంధించి ఏదైనా కథ పరంగానే మాట్లాడతా. నేను తొడగొట్టి రొమ్మిర్చి మరీ చెప్తానా, కథలు కుదరకపోతే కథలు రాయడం చాతగాకనే జరుగుతుంది. చాతగాకనే మనం ఏదో మలయాళం తమిళం ఏవో తెచ్చుకోవాలి మనం నెత్తి మీద పెట్టుకుంటాను. మనం సినిమా రాయలేని దుస్థితికి వచ్చినామని బయట జనాలకు కూడా అనిపిస్తుంది. లేకపోతే ఎవడో రివ్యూలు చెప్పేటోళ్ళని అంత నెత్తి మీద తీసుకుపోయి కూర్చోబెట్టరు. సో మనం అర్థం చేసుకోవాలి, కథలు రాయలేని పరిస్థితి ఉన్నా, కథల్లో ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా నేను ఉంటాను. మరి నేనంతా నా గుద్దలో దమ్మేంద్ర అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు అర్థం అవుతుంది పోను. ఎందుకంటే నేను రివ్యూ చెప్పేటోళ్ళు తనినా కానీ నేను రివ్యూలు చెప్పాలి కదా. సో అదే నా తప్పు అయిపోయింది. సో నేను కూడా ఇక నుంచి నా ఒపీనియన్లు చెప్తా. నా ఒపీనియన్ నుండి నా లోపల ఉన్న తెలివి ఏంది, మరి నాకున్న నాలెడ్జ్ ఏంది అనేది మీరు కూడా గ్రహిస్తారని నేను నమ్ముతున్నా. సో ఇప్పుడు మెయిన్ వీడియో ఏంటంటే, నిన్న ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ రిలీజ్ అయింది. నేను పూరి సార్కి చాలా పెద్ద ఫ్యాన్. ఊగిరి చూసినప్పటి నుంచే పిచ్చోండి. దానికన్నా ముందు అమ్మనాన్న తమిళమ్మాయి, దేశం ఏమంటారు మన తమిళమ్మాయి, తర్వాత పోకిరి, దేశం ఈ అసలు పోకిరి దగ్గర నేను పిచ్చోడిని అయిపోయినా. పూరి అన్నకైతే నేను పిచ్చోడిని అయిపోయినా. ఇక డైహార్డ్ ఫ్యాన్ అనుకోండి. డైరెక్షన్లో కానీ రైటింగ్లో కానీ నా భాష నేను మాట్లాడే మాట రైటింగ్లో కూడా మొత్తం కొద్దిగా పూరి సార్ ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది. సో అంత పిచ్చ పీక్స్ ఫ్యాన్ నేను. గత కొన్నాళ్ళ నుంచి
ఇస్మార్ట్ శంకర్ 1 అది ఎబో యావరేజ్గా ఏదో నడిచిపోయింది. అక్కడి నుంచి ఇంకా పడతా ఉన్న లైగర్గా అయితే ఇంకా అసలు మొత్తం డిజాస్టర్ అది. సో ఇప్పుడు నేను ఫస్ట్ నేను అనుకుంది దిస్ ఈజ్ కంప్లీట్లీ మై ఒపీనియన్. నేను ఒపీనియన్ ప్రకారం నా ఒపీనియన్ చెప్తున్నా సినిమా పైన. ఎవడో ఎదురొద్దుకోకండి, ఎవడో ఏం ఆలోచించకండి. నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఒక రైటర్గా డైరెక్టర్గా నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఒక సూపర్ క్యారెక్టర్ని మనం క్రియేట్ చేసినప్పుడు, ఏది సపోజ్ మనం డీజే టిల్లు అనుకుంటే, ఆ డీజే టిల్లు లాంటి సిద్ధు అనే క్యారెక్టర్ని మనం డీజే టిల్లు లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసినప్పుడు అది కంప్లీట్గా ఒక చిన్న థిన్ లైన్ మీద, ఒక చిన్న లైన్ మీద ఆయన క్యారెక్టరైజేషన్ త్రూ నడుస్తుంటుంది, ఆయన డైలాగ్ డెలివరీ త్రూ నడుస్తుంటుంది. సినిమా అంతా ఆయన డైలాగ్ డెలివరీ చూడడానికే వెళ్ళిన జనాలు ఉన్నారు అందరూ. కథ ఏముంటుంది చిన్నది పెద్ద ఫరక్ పడతలే. కానీ డీజే టిల్లు మాట్లాడే స్లాంగ్, ఆయన టైమింగ్ ఎంజాయ్ చేయడానికి, ఆ కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే పోతున్నారు. సో అట్లనే మీరు ఇస్మార్ట్ శంకర్ అనే క్యారెక్టర్ని కొంచెం యూనిక్ స్టైల్లో క్రియేట్ చేసారు కదా, అయిపోయింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ అనే క్యాండిడేట్ డీజే టిల్లు తరహాలో డైలాగ్ ఓరియంటెడ్ కామికల్ ఏం లేదు కదా. ఒక కథ నెత్తిలో చిప్పు పెట్టిర్రు, మెమరీ ట్రాన్స్మిట్ అవుతుంది అయ్యి అని చెప్పారు. అది ఒకసారికి బాగుందన్న పూరన్న, అది రెండోసారి మీరు రిస్క్ కొట్టిర్రు. పక్కా చెప్తున్నా నేను, ఘోరం అంటే ఘోరం రిస్క్ కొట్టిర్రు మీరు. ఇది నా ఒపీనియను. నేను రైటింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా ఆలోచించే నేను చెప్తున్నా. అది చాలా పెద్ద రిస్క్. కొన్ని ట్రైలర్లో ఏమైనా మెస్మరైజ్ చేసి ఏదైనా కొత్తగా కనపడిందా, ఇంకేదైనా రామ్ కూడా ఏదైనా డిఫరెంట్ యాంగిల్ ఏమైనా ట్రై చేసిండా, యాక్టింగ్ ఏదైనా పెరిగిందా, లేకపోతే డైలాగులు ఏమైనా పెరిగాయా, కామెడీ ఏమైనా జనరేట్ అయిందా, ఏంటి ఇప్పుడు ఎందుకు చూడాలి? యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టే ఇప్పుడు దీంట్లో కూడా సంజయ్ దత్ సార్ మెమొరీ అంతా ఈయనలో ట్రాన్స్మిట్ చేసి ఆయనది ఇమోటల్ అవ్వాలి, ఆయన దగ్గర ఏదో మిషన్ ఇంపాసిబుల్ ఏదో జరుగుతుంది కాబట్టి సో కాళ్ళు అంతా చూపించారు. ఆలీ సార్ని అయితే చాలా చిల్లర చేసి పడేసారు. బూతులే ఇంకా పెద్ద స్క్రీన్లో కూడా బూతులు. సరే ఓకే, అది ట్రెండ్, మీరు సెట్ చేసారు, అది కరెక్టే. చూడ్డానికి చాలా బాధగా అనిపించింది సార్. నాకు మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది నాకు. మీరు ఇది మేబీ హిట్ ఫార్ములా ఆల్రెడీ ఒకటి హిట్ అయింది కాబట్టి రెండోది కూడా హిట్ అవుతుందని మీకు ఏమన్నా చెప్పారా, లేదా అది మీ ఓన్ డెసిషనా అనేది నాకు తెలియదు. మీరు అలా ఏదన్నా 2 పార్ట్స్ తీసే వాళ్ళు అయితే మీరు పోకిరి 2 తీసి ఉంటే ఇంకా చాలా ఆనందపడేవాడిని. బిఫోరే మీకు 2 తీయాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది నా బాధ నుండి వస్తుంది. ఒక అభిమానే అడుగుతున్నాడు అనుకోండి మీరు. సో ఎక్కడో తప్పు జరిగింది సార్. నాకు ట్రైలర్ కూడా అసలు మీ నుండి వచ్చిన ట్రైలర్ లాగా లేదు. సేమ్ యాజ్ టీజ్ లైగర్ ఎలా అయితే కట్ చేసి పెట్టిర్రో యాజ్ టీజ్ అట్లనే కట్ చేసి పెట్టిర్రు. సరే సార్, నేను సినిమా చూసేంతవరకు అయితే నేనేం చెప్పలేను. బట్ ట్రైలర్ వరకు అయితే ఖచ్చితంగా సార్ చాలామంది ఆడియన్స్ని కూడా అది ఎంగేజ్ చేయలేకపోయిందని నేను అనుకుంటున్నా. మేబీ చూద్దాం, సినిమా వస్తే కానీ నేనేం మాట్లాడలేను దాని గురించి కూడా. సో ఇది ఇస్మార్ట్ శంకర్ మీద నా ఒపీనియన్. మీకు కనుక నా వీడియో నచ్చేటప్పుడు ఈ లైక్ అండ్ షేర్ చేయండి, అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ఎంత వస్తుంది. చలో మళ్ళీ కలుద్దాం.